శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి. పాశ్చాత్య సాధకులలోని కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథములో పొందుపరచటము జరిగింది. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రశ్న: సాక్షాత్కారమును పొందిన ఒక సన్యాసి యొక్క ఆత్మకు మరలా ఒకసారి ప్రాపంచికమైన జీవితపు మోజులో చిక్కుకొనటం సాధ్యమేనా అనగా మాస్టారు సమాధానం చెబుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఈ ప్రశ్న చాలా సున్నితమైనది మరియు సత్యముతో కూడిన సమాధానమునిచ్చుట కష్టసాధ్యము. కానీ స్పష్టమైన సమాధానము దొరుకుట అసాధ్యము కాదు. సాక్షాత్కారము పొందిన ఆత్మ, సన్యాసి అను పదాలను వాటి చుట్టూ ఆవరించి ఉన్న పవిత్రములైన భావోద్వేగములను ప్రక్కకు నెట్టి వాటి స్పష్టమైన అర్థమును తెలుసుకొనవలెను. సాక్షాత్కారము అనునది గమ్యము కాదు, అది జీవితాంతము పొందుతూ ఉండవలసిన ఒక విధానము. అసలు సాక్షాత్కారం అనేది పొందగలిగేది కానీ ఒక స్థితిగా గుర్తింపు పొందవలసినది కానీ కాదు. అంటే పొందగలిగేది కాదు, ఒక స్థితిగా గుర్తింపు ఇవ్వదగింది కాదు. వ్యక్తి తనకు సాధ్యాసాధ్యములైన వాటి యందు ఎరుక కలిగి జీవించునంత కాలమును సాక్షాత్కారము పొందిన కాలముగా పేర్కొనవచ్చును. అది తన అభ్యాసముగా మారు వరకు అట్లే కొనసాగవలెను. వ్యక్తి యొక్క తెలివితేటలు, తర్కము కన్నా అతనికి ఏర్పడిన అభ్యాసమే ఎక్కువ శక్తివంతమైనది. అంటే తెలివితేటలు, తర్కము అది కాదండి, ఏర్పడిన అభ్యాసము అది శక్తివంతమైనది. ఆధ్యాత్మికత అనున్నది ఉపాధిగా కానీ లేక కొద్దిమంది పెట్టి పుట్టిన మహాత్ముల చేత పొందబడు హక్కుగా కానీ భావింపబడరాదు. అందరి యందు వర్తించు పరమాత్మయందు నిరంతరము జాగరూకత కలిగి ఉండుటయే ఆధ్యాత్మికత. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఆధ్యాత్మికత అంటే ఏంటో చెప్పారు మాస్టర్. ఏంటిటా? అందరి యందు వర్తించే పరమాత్మ, అదిగో అతని యందు నిరంతరము జాగరూకత కలిగి ఉండటము, అదేనయ్యా ఆధ్యాత్మికత. భౌతిక ప్రపంచమునందు నిజంగా ఆనందంగా జీవించవలసిన వారెవరైనను దీనిని సాధన చేయవలెను. అంటే నీకు ఆనందంగా జీవించాలనుందా? ఉంటే ఇక్కడికి రా, ఆధ్యాత్మికత దగ్గరికి రా, దీనిని సాధన చెయ్యి అంటున్నారండి. ఆధ్యాత్మికమైన విధానములో జీవించటములో మాత్రమే ఆనందమును పొందుట సాధ్యము. లక్షలాది జీవులతో కూడి మన చుట్టూ ఆవరించి ఉన్న ప్రపంచముతో మనకు సంపర్కము ఏర్పడినప్పుడు అందరియందు ఉన్న దైవ ప్రజ్ఞను జ్ఞప్తియందు ఉంచుకొనుటయే కావలసినది. సాక్షాత్కారమునందిన జీవితము మరియు ఆధ్యాత్మికత అనువాని అసలైన అర్థము ఇదియే. ధ్యానము, ఏకాంతము, శరీరమును వరుసగా కొన్ని సాధన ప్రక్రియలకు గురిపెట్టుట మొదలైనవి కేవలము సిద్ధము చేయు సాధనములు. దుష్కర్మ యొక్క ముద్రలను తుడిచివేయు విధానము కూడా ఇందులో ఇమిడి ఉన్నది. ఆత్మసాక్షాత్కారము మాత్రము ఈ విధానమున ఏమాత్రము ఇమిడి ఉండదు. ఇంద్రియములు, మనస్సునకు సంబంధించినంత వరకు ఇది చికిత్స వంటిది. ఔషధము వ్యక్తికి వలసిన అవసరములను తీర్చలేనట్లే శుద్ధి ప్రక్రియ ఆధ్యాత్మికతకు వలసిన వాటినన్నింటినీ ప్రసాదింపజాలదు. వైయక్తికము కానట్టి శారీరకమైన పరిశ్రమతో కూడిన ఏదైనా ఒక పనియందు నిమగ్నమై ఉండు ప్రక్రియ వలన మాత్రమే మనస్సును నిరంతరము ఆత్మయందు నిలిపి ఉంచుట సాధ్యము. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనస్సును ఆత్మయందు నిలిపి ఉంచడం ఎలా సాధ్యమవుతుంది అంటే మాస్టర్ చెప్తూ ఉన్నారు,
శారీరకమైన పరిశ్రమతో కూడిన ఏదైనా ఒక పని యందు నిమగ్నమై ఉండు ప్రక్రియ. అదిగో దానివలన మాత్రమే సాధ్యమవుతుందయ్యా. మానవులలో కొందరికైనా ఏ విధములైన ప్రత్యేకతను చూపకుండా చేయు సేవారూపమైన సత్కర్మ ద్వారా మాత్రమే ప్రాపంచికమైన మోజుకు అతీతముగా ఉండగలుగుట సాధ్యము. అసలు ఈ ప్రక్రియ ద్వారానే అసలైన వైరాగ్యము సిద్ధిస్తుంది. సాంసారికమైన జీవితముపై గల మోజు గుర్తు లేకుండా ఉండునట్లు వ్యక్తిని నిరంతరము కార్యోన్ముఖునిగా ఉంచున్నదే వైరాగ్యము. వైరాగ్యం అంటే ఏంటండి? అన్నీ వదిలేసి పారిపోవటం కాదంటున్నారు. అట్లా కాదయ్యా. వ్యక్తిని నిరంతరము కార్యోన్ముఖునిగా ఉంచున్నది. మోజుని అతిక్రమించటానికి, దానితో పెనుగులాడువానికి వైరాగ్యము సిద్ధింపదు. ప్రాపంచికమైన వాటి యందు గల మోజుతో పెనుగులాడుట అనగా వాటితో ఎక్కువగా చేరువగుటయే. అందువలన భౌతిక కక్షయందు నిరంతరము సేవా మార్గమునకు తన జీవితమునము సమర్పించుకొనిన వాడే అసలైన సన్యాసి. మానవ సేవకు దూరముగా ఉండి నిరంతరము ఆధ్యాత్మిక సాధన యందు నిమగ్నమైన వాడు ఆత్మసాక్షాత్కారమునకు, సన్యాసానికి ఏమాత్రము అర్హుడు కాడు. సమాజ సేవకు దూరంగా ఉండి నిరంతరమైన ఆధ్యాత్మిక సాధన చేయుట వలన వ్యక్తిగా తాను పవిత్రతను సమకూర్చుకొని తనకు మాత్రమే స్వార్థపరత కలిగి ఉండుటకు భగవంతుని సామ్రాజ్యమున తావులేదు కనుక ఇది సాధ్యము కాదు. అందువలన తన ఆధ్యాత్మిక సాధనను ఉపాధిగా మలచుకొన ప్రయత్నించిన సన్యాసి మరలా క్రింద పడుట జరుగును. అతడు క్రమంగా తనను గురించి తానుగా గొప్పలను చెప్పుకునే మోజులో పడి కొట్టుకుంటాడు. మరియు తమ పనులు సాధించటం కోసము ఇతరులను ఉపయోగిస్తారు. పూజలు, క్రతువులు విస్తారమైన స్థాయిలో నిర్వహింపబడుచున్నప్పుడు కానీ, లేదా తమ సాటి జీవుల యందు గల తమ బాధ్యతలను విడనాడి ఆ క్రతువులను నడిపించుచున్నప్పుడు కానీ అట్టి వాని జీవితము తన చుట్టూ ఏర్పాటు చేసుకొన్న డిప్పలో ఉండిపోవును. తమను తాము ఉద్ధరించుకొనుటకై ఆధ్యాత్మిక సాధన చేయు వారిని గూర్చి గృహస్థులు సాధారణముగా సాక్షాత్కారము పొందిన వారిగా పొరబడుట జరుగును. ఇట్టి తావులందు ఆత్మసాక్షాత్కారము పొందినవాడు కూడా పతనమగుటకు అవకాశము ఉండును అంటూ మాస్టారు తెలియచేశారు. స్వస్తి. వాసుదేవా.